జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. సార్, ఇవాళ 29-30 తారీఖు మార్చి నెల 2024 వరకు వచ్చేసింది. ఇప్పటికీ పోతున్న మహేష్ గారికి సీటు గురించి మీరు కన్ఫర్మ్ చేయకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే పోతున్న మహేష్ గారు గత 5-6 సంవత్సరాలుగా ప్రతి గడప పశ్చిమ నియోజకవర్గం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి గడప తిరిగారు. ఆయన ప్రతి గడప తిరిగారు, ఒక్కటి కాదు, ప్రతి గడప ఆయన తిరిగారు. అలాగే ప్రతి వీధిలోనూ ఒక కాలువ సమస్య కానీ, ఒక కరెంటు లైట్ల సమస్య కానీ, అలాగే ఆ వీధి రోడ్ల సమస్య కానీ ప్రతి దాని మీద పోరాడి, ప్రతి వ్యక్తుల గురించి మాట్లాడి, సమస్యలను పైకి తీసుకెళ్ళి గత గవర్నమెంట్లో ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పని ఎనలేని పోరాటం చేశారు. ఆయనకి మీ సీటు ఇచ్చుంటే పిఠాపురంలో మీరు ఎలాగ నెంబర్ 1గా గెలుస్తారని చెప్పని భావిస్తున్నారో అదే రేంజ్లో పోతున్న మహేష్ గారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితమైన గెలుపు. అటువంటి గెలుపుని మేము గట్టిగా చెప్తున్నామంటే ఒక్కసారి ఆలోచించండి. ఆ సీటుని మీరు ఎవరో ఒక బీజేపీ లీడర్కి ఇవ్వడంలో తప్పులేదు. కాకపోతే ఏంటంటే ఒక్క లోకల్గా ఉన్న వ్యక్తి ఎంత తిరిగాడు, ఎంత చేశాడు అంటే ఒక్క రూపాయి కూడా పంచకుండా ఖచ్చితమైన మెజారిటీతో, గట్టి మెజారిటీతో గెలిచే వ్యక్తికి మీరు సీటు ఇచ్చి ఆ వ్యక్తికి ఎక్కడైనా ఇచ్చుకోండి. ఎందుకంటే అతను సుజనా చౌదరి గారు మనకి ఆయన గురించి మాట్లాడటం అని కాదు, కానీ ఆయన ఖర్చు పెట్టుకుని ఎక్కడైనా గెలవగలడు. ఆయన ఖర్చు పెట్టుకుంటాడు, గెలుస్తాడు. ఆ వ్యక్తి మా దగ్గరికి వచ్చి చేస్తాడని మాకు నమ్మకం లేదు. ఎందుకంటే మేము ఎప్పుడు టీవీలో చూడడం, ఆయన గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నారు, తర్వాత బీజేపీకి వెళ్ళారు. కానీ పోతున్న మహేష్ గారు ఈ రోజైతే ఆయన జనసేనలో నుంచున్నారో ఈ రోజు వరకు కూడా ఆయన పోరాటం మర్చిపోలేదు. అంతగా పశ్చిమ నియోజకవర్గం కోసం పోరాడారు ఆయన. అటువంటి వ్యక్తికి మీరు చాలా అన్యాయం చేశారేమని అనిపిస్తుంది. మీరు ఒక్కసారి ఆలోచించి మా యొక్క నియోజకవర్గం ప్రజల కోసం ఆలోచించి, పోతున్న మహేష్ గారి గురించి కాదండి, మా యొక్క నియోజకవర్గం ప్రజల గురించి ఆయన గెలిపించుకుంటే మాకు న్యాయం జరుగుద్దని చెప్పిన మా ఆలోచన. ఈ రోజు వరకు కూడా ఆ ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే రోడ్లు వేసారు, రోడ్లు కూడా వేయలేదు, ఏదో కంకర పరిస్థితి వదిలేశారు. ఇవాళ పూర్తి చేస్తున్నారు. అది కూడా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి. గతంలో కార్పొరేటర్ ఎలక్షన్ అన్నప్పుడు ఉమ్మితడి పని చేశారు. ఇప్పుడు ఆ ఉమ్మితడి పని ఏంటంటే పూర్తి చేయడానికి చూస్తున్నారు. ఇంకా పూర్తిగా కూడా అవ్వలేదు. కానీ చాలా సమస్యల మీద పోతున్న మహేష్ గారు 24/7 ఆయన పోరాడారు. అటువంటి ఖచ్చితమైన సీటు మీరు 21 సీట్లలో అన్నారు చూసారా, ఆ 21 సీట్లలో ఇది కూడా ఒక ఖచ్చితమైన సీటు. మీరు ఫైనాన్షియల్గా నిలబడరో అన్న వ్యక్తులకి ఇస్తున్నారని చెప్పిన టాక్ మీద చూస్తే ఆయనకి ఫైనాన్షియల్ కూడా అవసరం లేదు. జనమే ఆయనకి ఫైనాన్స్. జనం అయిన ఓటు ఆయనకి ఖచ్చితమైన గెలుపు వస్తుంది. దయచేసి మీరు మా యొక్క నియోజకవర్గం గురించి ఆలోచించి మీరు ఆయనకి ఖచ్చితంగా సీటు కన్ఫర్మ్ చేస్తారని భావిస్తున్నాం. ఇట్లు నారిండి అశోక్ కుమార్.